మౌన పోరాటం మౌన పోరాటం. ఇప్పుడే వస్తాను. ఏంటమ్మా ఇది? కొట్టిన మనిషితోనే స్వీట్ చేయిస్తున్నాడు అంటే అవంతి నిన్ను కొట్టిందన్న విషయం మర్చిపోయాడా? తాను కొట్టడం వల్లే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని మూఢనమ్మకంలో ఉన్నాడు మురారి. ఇలాంటి నమ్మకాలు కూడా ఉంటాయా? ఇలాంటి మనుషులకు ఉంటాయి. వీళ్ళని తెలివిగల వాళ్ళు అనలేం, తెలివి తక్కువ వాళ్ళు అనలేం. ఇదో రకం అంతే. ఇది బాలే ఉంది. ఎవడో బాబా కాలుతుందంతే కోరిన కోరికలు తీరతాయని వందల కొద్ది భక్తులు వెళ్ళి తన్నించుకున్నారంట. అలా ఉంది మీ ఆయన పరిస్థితి. ఈ సంతోషంలో నిజమేంటో మురారికి అర్థమయ్యేలా చేస్తాను. అతన్ని అటు జారిపోనివ్వకుండా చేస్తాను. అదంతా ఈజీ. నక్షత్ర, నీ డబ్బు నువ్వు తీసుకో. అవంతి ఇచ్చేసి. తీసుకో నక్షత్ర. నక్షత్ర, నువ్వు ఇంట్లోంచి మురారిని తీసుకెళ్లిపోవడానికి నువ్వు ప్లాన్ వేశావని మాకు తెలిసిపోయింది. రఘురామ్ అంతా చెప్పేశాడు. అయ్యో, నేనేం చెప్పాను? నేనేం చెప్పలేదు. ఎందుకు రఘురామ్ అబద్ధాలు చెప్తున్నావు? నక్షత్ర గాని నిన్నేమైనా చేస్తుందని భయపడుతున్నావా? నేనేం చెప్పలేదు. లేదు రఘురామ్, నువ్వే చెప్పావు. నక్షత్ర నా మీద అటాక్ చేసి ఆ నేరాన్ని అవంతి మీదకి తోసేసి మురారిని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోదామని ప్లాన్ చేసిందని నువ్వు చెప్పలేదు? ఇగో ఇదంతా పచ్చి అబద్ధం. నక్షత్ర, నువ్వు ఇది నమ్ముకు. అసలు మన ప్లాన్ అది కానే కాదు. ఇదిగో నువ్వు డబ్బు అవంతి బట్టల్లో పెట్టేసి అవంతిని దొంగ చేద్దామని కదా. నువ్వు అసలు మనిషివి కాదు. నీకు అసలు బ్రెయినే లేదు. చూడు నక్షత్ర, నేను ఈ విషయం గురించి మురారి ముందే మాట్లాడుండొచ్చు. కాని తన ముందు మాట్లాడితే వాడి దృష్టిలో నువ్వు నేరస్తురాల్లా నిలబడతావు. అది నాకిష్టం లేదు. నాకు కావాల్సింది మీరిద్దరూ సంతోషంగా అన్యోన్యంగా ఉండడమే. అలా అని ఇంకెప్పుడు ఇలా మాట్లాడకపోతే అవంతే ఈ నేరం చేసిందన్నట్టుగా నువ్వు మాట్లాడే అవకాశం ఉంది. అందుకే కావాలనే చిన్న అబద్ధం ఆడి మీ చేత నిజం చెప్పించాను. ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే నీకు తేలిక ప్రసవం జరుగుతుంది. పుట్టే బాబు గాని పాప గాని ఆరోగ్యంగా పుడతారు. అందుకే ఇక నుంచి నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోవాలని, మా ఇద్దరిని చెడ్డవాళ్లని చేయాలని ఎలాంటి చెడ ఆలోచనలు మనసులోకి రానివ్వకు. సంతోషంగా ఉండు, సరేనా? అంత ప్రేమ నటించొద్దు. నీ ప్రేమ నా మీద కదని నాకు తెలుసు. అమ్మా, తాగలేకపోతున్నారమ్మా. చేదుగా ఉంటుంది కదా. అయినా పర్వాలేదు, తాగించు. పూటకి 6 స్పూన్లు తాగించాలి. తాగించు. ఏంటి నువ్వింకా రెడీ అవ్వలేదా? ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళాలి మనం.
రెడీ అవ్వమంటే ఇంకేంటి ఆలోచిస్తున్నావు? మేం చాలా కష్టపడి వాళ్ళందరినీ ఒప్పించి మీటింగ్ పెట్టించాం. ఇప్పుడు మనం లేటుగా వెళ్ళినా అసలు వెళ్ళకపోయినా బోర్డు మెంబర్స్ మాత్రం వెయిట్ చేయరు. వాళ్ళు వెళ్ళిపోతే కంపెనీ దివాలా తీస్తుంది. ఇన్నేళ్లుగా డెవలప్ చేసుకున్న బిజినెస్ మొత్తం నీ కొడుకు కళ్యాణ్ రామ్ యాక్సిడెంట్తో బెడ్ మీదకి చేరుకుంది. ఇప్పుడు నువ్వు వచ్చి దానికి మందులేస్తావో మార్చురీకే చేరుస్తావో నీ ఇష్టం. ఇదిగో నువ్వక్కడికి రాకపోతే అనే క్వశ్చనే లేదు, వస్తున్నావు అంతే. వెళ్ళు, త్వరగా కోటు సూటు వేసుకుని రా, వెళ్ళు. మావయ్య, వాళ్ళు చెప్తోంది కంపెనీ దివాళా తీయకూడదనే బాత్తోనే కదా. ఇప్పుడు మీరు వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. మహేంద్ర అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా ఆలోచిస్తున్నారా? వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి. అది కాదమ్మా. మావయ్య, ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది అనే పాజిటివిటీతో వెళ్ళండి. అయినా అక్కడ అంతమంది బోర్డు మెంబర్స్ ఉండగా వాళ్ళందరి ముందు వీళ్ళు మిమ్మల్ని చేసే మోసం ఏముంటుంది? అక్కడ జరగబోతుంది మోసమే జానకి. అందరి ముందు ముసలోణ్ణి నిలబెట్టి కంపెనీ అథారిటీ మొత్తం నా పేరుకి మార్చుకోబోతున్నాను. అక్కడ మనం ఏం చెయ్యలేమనుకుంటుంది. ఈ మీటింగ్ తర్వాత వీళ్ళేం చేయలేరని తెలియదు పాపం. మావయ్య, వెళ్ళి రెడీ అవ్వండి. మీటింగ్లో చాలా జాగ్రత్తగా అన్ని పాయింట్స్ మాట్లాడరండి. మన షేర్ హోల్డర్స్ అందరినీ మనకు అనుకూలంగా ఒప్పించండి. మేం కూడా అదే కదా చెప్తుంది. మావయ్య, ఇంకేం ఆలోచించకుండా మీరు వెళ్ళి రెడీ అయ్యారండి. వెళ్ళండి మావయ్య. సరేనమ్మా. అమ్మా, నాన్నని గదిలోకి తీసుకెళ్ళనా? ఆహా, వద్దమ్మా. ఇందాక నువ్వు వేసిన మందులు వేసి కాసేపు అయ్యాక ఈ ఆయిల్తో మర్దన చేసి అప్పుడు తీసుకెళ్లి పడుకోబెడదాం. సరే అమ్మా. వచ్చావా? పద, టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. ఇదిగో అక్కడ మీటింగ్లో మొహం అని దీనంగా పెట్టుకుని కూర్చోకుండా కొంచెం అలర్ట్గా ఉండి కరెక్ట్గా మాట్లాడు. మాట్లాడతారులే మహేంద్ర. ఆయన ఏమన్నా చిన్నపిల్లడా అంత ఇదిగా చెప్పడానికి? నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి నీకు తెలీదులే. మీ మావయ్య మొహం ఎలా మాడిపోయిందో. ధైర్యంగా వెళ్ళిరండి మావయ్య. తొందరలోనే కళ్యాణ్ రాముడు ఆఫీస్కి వస్తాడని అందరినీ ఒప్పించండి. పిచ్చి జానకి, మొత్తం సర్వాధికారాలు నా పేరు మీదకి రాయించుకున్నాక ఇంక వీడు ఆఫీస్కొచ్చిన ఆఫీస్ బాయ్కి కూడా పనికిరాడు. అక్కడ మనమేదో మీద పడి ఆస్తంతా రాయించుకున్నట్టు ముఖం ఇలా పెట్టాడు విశాలాక్షి. మావయ్య, మీరింకేం ఆలోచించకుండా ధైర్యంగా వెళ్ళండి. సరేనమ్మా, వెళ్ళొస్తాను. సరే జానకి, మేం వెళ్ళొస్తాం. మహేంద్ర, ప్లాన్ బి ఏంటి? ఆఫీసులో చెప్తానులే, పద. సౌందర్య, నువ్వు తాగించు. ఆ.